ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియులారా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని సన్నిధిలో మనము బలవంతులుగా నడిపించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైంది ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లోకాసు సువార్త 11:21లో మనం చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి ప్రియులారా. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అనే మాటను మనం చదువుతాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే విషయం ఏమిటంటే, మనం బలవంతులుగా ఉంటే భద్రంగా కాపాడబడతామనే విషయాన్ని ఇక్కడ దేవుని సన్నిధిలో మనం చూడొచ్చు ప్రియులారా. దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా కాపాడబడాలి అంటే ప్రతి విషయంలో కూడా మనం బలంగా ఉండాలి ప్రియులారా. చూడండి, బలహీనులైన వారు దేనిలోనైనా కానీ అపజయాలు పాలవుతారు. ఇక్కడ చదివితే 22వ వచనంలో, అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని ఆయుధాలన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టిన అనే మాటను మనం చదువుతాం ప్రియులారా. బలవంతుడు ఏం చేస్తాడంటే అన్నిటినీ కాపాడుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ జయం సంపాదించుకొని వెనక్కు వస్తాడు ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో విజయాన్ని సాధించాలి అంటే, ఒక వ్యక్తి ఘనమైన స్థితిలోనికి చేర్చబడాలి అంటే, ప్రతి శోధనలో జయించాలి అని అంటే, బైబిల్లో మనం చూస్తే కొన్ని విషయాల్లో మనం బలంగా ఉండాలని దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా. బైబిల్లో బలంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, బలాన్ని శక్తిని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి ప్రియులారా. బైబిల్లో అపోస్తులుడైన పౌలు ఏమంటాడంటే, మనము బలవంతులుగా ఉండాలి అని అంటే, సాతాన్ని జయించాలి అంటే, సాతాను శక్తులను ఓడించాలి అని అంటే మనము బలవంతులుగా ఉండాలి. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు కానీ ఆత్మ సంబంధమైనవి అని అపోస్తులుడైన పౌలు అంటాడు ప్రియులారా. ఆత్మ సంబంధంగా నువ్వు బలంగా ఉంటే ఏ శత్రువునైనా నువ్వు జయించవచ్చు, ఏ అపవాదినైనా నువ్వు జయించవచ్చు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తే ఎవరు శత్రువుని జయించగలుగుతారు అని అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కానీ ఒకసారి మనం చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాటలో రాయబడిన మాట ఏమిటంటే, యేసు నామాన్ని ఉపయోగించడం ద్వారా శత్రువుని మనం జయించవచ్చు ప్రియులారా. దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతాను, ఒకసారి మీరు చూడండి. 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ఇక్కడ రాయబడిన మాట, నేనును మీ క్షేమమును తెలుసుకొని ధైర్యము తెచ్చుకుంటుని. ఇక్కడ చూస్తే 2వ అధ్యాయము 9వ వచనం, క్షమించండి 9వ వచనాన్ని మనం చదువు. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామంలో వంగిపోవాలనే మాటని ఇక్కడ మనం చదువుతాం ప్రియులారా. సాతాను శక్తులను జయించాలి అంటే అంత సామాన్యం అనుకున్నావా ప్రియులారా? ఈ శోధనలు జయించాలంటే అంత సామాన్యం అనుకున్నావా? సాతాన్ని జయించు నువ్వు బలవంతునిగా నిలబడాలి అంటే, సాతాన్ని ముందు ఓడిపోవాలి అంటే, ప్రతి శోధన నిన్ను చూసి పారిపోవాలి అని అంటే యేసు నామంలో ప్రతి మోకాలు వంగునుగా కానీ బైబిల్లో రాయబడినట్లుగా యేసు నామంలో నువ్వు ప్రతి శోధన నువ్వు జయించగలుగుతావు ప్రియులారా. బైబిల్లో పుట్టుకుంటివాడు శృంగారమను దేవాలయం ఎదుట ఆయన నడవలేని స్థితులు అక్కడుంటే పేతురు యోహానులు మాట్లాడిన మాటను ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. పేతురు యోహానులు మాట్లాడిన మాట ఏమిటంటే, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నువ్వు నడవమని చెప్తాడు ప్రియులారా. అంటే మనం ఒక శోధన నడవలేని భయంకరమైన స్థితిమానంలో ఉంటే అక్కడే కూర్చుంటాం. ఇక మనం ఏం చేయలేం ప్రియులారా. పని చేసుకోలేము, ఏమీ చేసుకోలేము, ఒకటే ఆలోచన, ఒకే చోట కూర్చొని ఈ విధంగా మనం బాధపడుతూ ఉంటాం ప్రియులారా. ఎప్పుడైతే పేతురు యోహానులు యేసునామాన్ని ఉపయోగించారో, యేసునామంలో లేచి నడవమని చెప్పారో, వెంటనే ఆ వ్యక్తి ఆ సమస్యలోంచి లేచి నడిచాడు ప్రియులారా. ఆ బలహీనమైన కాళ్ళకు స్వస్థత జరిగింది. నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నీ బలహీనమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేపాలనుకుంటున్నాడు. కాళ్ళల్లో బలహీనత ఉంది. ఆ బలహీనత నుంచి విడుదల కలగాలి అంటే వాళ్ళు ఉపయోగించింది ఏమిటంటే, యేసునామంలో లేచి నడుమని చెప్తే శోధనలన్నీ పారిపోలేదా ప్రియులారా? ఆ వ్యక్తి అడుక్కునే స్థితి మనం తొలగిపోలేదా? మందిరం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు ఆ వ్యక్తి, బయట అడుక్కునేవాడికి దేవుడు కృపనిచ్చాడు ప్రియులారా. మందిరంలోకి పోయి కూర్చొని దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు మందిరానికి పోలేకపోతున్నావా? ప్రార్థనకి పోలేకపోతున్నావా?
అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నావా? నీ జీవితంలో నీ సమస్యలు, నీ శోధనలు, నీ ఇబ్బందులు నేనేం చేస్తున్నాయి? కూర్చోబెడుతున్నాయి అక్కడే. అక్కడే ఉండి అక్కడే లెగవనకుండా ఆ శోధనలోనే నిన్ను ఉంచుతా ఉన్నాయా? అయితే యేసునామాన్ని ఉపయోగించు. నీ కాళ్ళల్లోకి బలం వస్తుంది. నీ శక్తి నువ్వు పొందుకుంటావు. నీ బలాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని కొరకు రోషంగా నువ్వు బ్రతకడానికి దేవుడు నీ కృప దయచేస్తాడు ప్రియులారా. అందుకే మొట్టమొదటిగా మనం జయించాలి అంటే ఏం ఉపయోగించాలి అంటే యేసునామాన్ని ఉపయోగించు. అంత ఎత్తునున్నాడు. 6 మూళ్ళ జానెడు ఎత్తున్నటువంటి గొలియాతు ముందు పోయి నిలబడ్డాడు దావీదు. దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా నామం పేరిట నీ మీదకు వస్తున్నా, సున్నతి లేనివాడు ఎంత దేవుని ముందని మాట్లాడి ఆయన్ని జయించడానికి కారణం దేవుని నామంలో వెళ్ళాడు ప్రియులారా. మొట్టమొదటిగా నువ్వు బలంగా ఉండకపోవటానికి కారణం యేసు నామంలో శక్తి నువ్వు తెలుసుకోకపోవటం ప్రియులారా. బలహీనమైన స్థితిలో ఉండడానికి గల కారణం యేసు ఎవరో నువ్వు గుర్తించకపోవటం కారణం. ఈరోజు నువ్వు ఏ వెంటిలేటర్ మీద ఉన్నావు, ఏ బలహీనతలో ఉన్నావు, కదలలేని పరిస్థితిలో ఉన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, యేసునామంలో నువ్వు లెగవాలి. యేసునామంలో నువ్వు లేచి దేవుని శక్తిని నువ్వు చూడాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. రెండవదిగా దేవుని శక్తిని చూడాలి అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, సాతాను శక్తులను ఎదిరించాలి అంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాని నువ్వు పట్టుకోవాలి ప్రియులారా. యేసు ప్రభు దగ్గరికి సాతాను శోధించడానికి వచ్చాడు. సాతాను శోధిస్తా ఉంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం నుంచి సాతాను శోధిస్తుంటే యేసు ప్రభు అన్నాడు, ఒరే సాతానా, మనుషుడు రొట్టె వలన కాదురా, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడురా, తిండి వలన బ్రతకటం కాదురా, యేసయ్య చెప్తేనే భూమి మీద బ్రతకగలుగుతామని సాతాన్ని తిప్పికొట్టేని వాక్యం ప్రియులారా. ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో నువ్వు బలంగా జయం పొందుకోవాలి అంటే వాక్యం చదువు. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చేతబట్టుకో. వాక్యాన్ని ప్రకటించు. దేవుని శక్తిని పొందుకుంటావు. సువార్తను ప్రకటించే వారికి అది ఒక శక్తి, నశించిపోయే వారికి అది వెర్రితనం, కానీ రక్షించబడే వారికి అది ఒక శక్తిగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించు, సాతాను శక్తులు లయమైపోతాయి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించు, అనేక ప్రాంతాల్లో దేవుడు నీకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో సాతాను శక్తులను జయించాలి అంటే, దేన్నైనా మనం జయించాలి అని అంటే బైబిల్లో మనం చేయాల్సిన పని, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏ పర్వతం కూడా నిలబడలేదని దేవుడు మాట్లాడాడు ప్రియులారా. ఆటంకాలు తొలగిపోవాలా, జయము రావాలా, సాతాను మీద జయము రావాలా, పరిస్థితుల మీద జయము రావాలా, లేదంటే సమస్యల మీద జయము రావాలి అంటే నువ్వు ఒకటే చేయాలి, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి ప్రియులారా. ఆత్మబలంతో నింపబడాలి ప్రియులారా. రోషము కలిగిన కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే పరిశుద్ధాత్మ అనాయింటింగ్తో నువ్వు నింపబడాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, పైనుండి శక్తి మీ మీదకి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, బలం పొందుకుంటారు. బలహీనమైన స్థితిలో నువ్వు ఉంటే దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని కోసం లేపబడాలి. రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు మండుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎవరు బలవంతులంటే, బలాన్ని ఎవరు పొందుకుంటారంటే దేవుని నామాన్ని ఉపయోగించేవారు బలవంతులు ప్రియులారా. ఎవరైతే వాక్యం కలిగిన వారు బలవంతులు ప్రియులారా. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు బలవంతులు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బలహీనంగా ఉన్నావా, ఇబ్బంది పడుతున్నావా, సమస్యల్లో ఉన్నావా, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నా దేవుడు నీకు సహాయం చేయునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.